సరే ఇక ఈ విషయం గురించి వదిలేసాయి. అవును, లక్ష్మీనారాయణ మామ చెప్పింది 100% నిజం. అంతేకాదు చరిత్రలో నిలబడిపోయే గొప్ప విషయం కూడా. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహాని కన్న మిన్న లోకాన లేదులే అని పాటలు రాసుండారు తప్ప స్నేహితులేరా వియంకులు, వియంకులేరా స్నేహితులని యాడ్ రాసుండలే. మామా నువ్వే కాదు, నీ కాన్సెప్ట్ కూడా నాకు బీభత్సంగా నా చూడదే. అమ్మయ్యా, సుడిగాల నుంచి బయటపడేట్టున్నావురా సామే. ఏంటమ్మాయి, నీకు ఈ హీరోకి పెళ్ళా? అవును, నా సిగ్గు చూస్తా ఉంటే నీకు అర్థం కావడలే. ఆయన ఒక ఆడదానిగా ఇంకో ఆడదాని సిగ్గు అర్థం చేసుకోకపోతే అసలు సిగ్గుకి అర్థమే ఉండదమ్మా. అర్థం చేసుకున్నానమ్మా, బ్రహ్మాండంగా అర్థం చేసుకున్నాను. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే కాకి ముక్కుకి దొండ పండులా అనిపిస్తుంది. సరే సరే, ప్రయాణం చేసి బాగా అలసిపోయాను. నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ముజ్జమ్మా వెళదాం, పదమ్మా. పద పద రామ్మా. ముక్కు పొడక్కే అందాన్ని తెచ్చి నా ముక్కును పట్టుకొని కాకి ముక్కు అంటదా ముసల్దే. అసలు సీవుడంటే ఏంటో తెలియని ఈ ముక్కును పట్టుకొని కాకి ముక్కు అంటదా. ఐశ్వర్యరాయికే అసూయ పుట్టే ఇంత అందాన్ని పట్టుకొని కాకి ముక్కుకి దొండ పండని అవమానిస్తదా ముసల్దే. ఎంతటి అవమానము, ఎంతటి పరాభవము.